ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాత్మ స్వరూపులారా, ఏ ఆత్మతత్వం గురించి ఉన్నది లేదు ఇలాంటి సందేహము అనాది కాలం నుంచి కలుగుతూ ఉందో, దేవతలకి కూడా గహనమైనటువంటి విషయం ఏదైతే ఉందో, అజ్ఞాతముగా ఉన్నప్పటికీ అన్నిటినీ ప్రకాశింపచేస్తూ తన ఉనికిని చాటి చెప్తోందో, ఇది అని ఇదమిత్తంగా చెప్పటానికి ఏ చిహ్నము లేదో, నిర్వికారి, నిర్గుణుడు, నిష్క్రియుడు అయినప్పటికీ సర్వకారణ స్వరూపుడైనటువంటి పరమాత్మ అయి ఉన్నదో, ఆ ఆత్మతత్వము బహిర్ముఖ ప్రజ్ఞతోటి తెలుసుకోలేకపోతోంది, తెలుసుకోబడటం లేదు. అంతర్ముఖ ప్రజ్ఞ ద్వారా మాత్రమే సాధించబడుతుంది. ప్రతి జీవి యందు ఉండటం చేత దీన్ని ప్రత్యేగాత్మ అన్నారు. అన్నిటికీ పరముగా ఉండటంతో పరమాత్మ అన్నారు. ఈ ఆత్మతత్వం గురించే నచికేతుడు తన 3వ వరం కింద కోరుకున్నాడు. ఎన్నో పరీక్షల తర్వాత ఈ ఆత్మజ్ఞానాన్ని నచికేతునికి బోధిస్తూ యమధర్మరాజు, ఈ ఆత్మ చక్షురాది ఇంద్రియాలకి గోచరమయ్యేటువంటిది కాదు. ముందుగా ఇది ఉన్నది, ఇది నిర్ధారణకి రావాలి. తర్వాత బుద్ధి ద్వారా తెలుసుకోగలుగుతాం. ఈ బుద్ధి ద్వారా కూడా తెలుసుకోవటానికి ఇంద్రియ వ్యాపారాలతోటి కూడి ఉన్నటువంటి బుద్ధి ఉపరమము చెందిన తరువాత, దీనినే యోగము అని చెప్పి మనకి 11వ మంత్రంలో చెప్పబడింది. తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియధారణాం అప్రమత్తస్తదా భవతి యోగోహి ప్రభవాప్యయౌ. అంటే దేని యోగం అని చెప్తున్నారు అని అంటే అది 10వ మంత్రంలో చెప్పారు. యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహా బుద్ధిశ్చ నవిచేష్టతి తాం ఆహు పరమాం గతిం. అన్ని విషయములు మనస్సుతో సహా, విషయ వ్యాపారాలన్నీ కూడా ఉడిగిపోయి బుద్ధితో సహా, బుద్ధిశ్చ నవిచేష్టతి, ఎటువంటి చేష్టలు లేకుండా చేష్టలన్నీ ఉడిగిపోయినటువంటి స్థితిలో ఉంటాయో, తాం ఆహు పరమాం గతిం, దాన్ని ఆ అవస్థని పరమగతి అని తెలుసుకోవాలి. దానినే యోగము అనేటువంటిది మనకి 11వ మంత్రంలో చెప్పడం జరిగింది. తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియధారణాం అప్రమత్త తదా భవతి యోగోహి ప్రభవాప్యయో. పతంజలి యోగ దర్శనంలో కూడా యోగ చిత్తవృత్తి నిరోధ అని ఒక పతంజలి యోగ సూత్రంలో చెప్పుకుంటాం. చిత్తవృత్తులన్నిటినీ కూడా నిరోధించటమే యోగం. నిరోధించటం అంటే వృత్తి అని అంటే చిత్తంలో వచ్చేటువంటి ఆలోచనలు, వాసనలతోటి కలిగినటువంటి ప్రేరణలు, ఊహలు, అపోహలు ఇత్యాది అన్నీ ఉంటాయి. మనము భౌతికంగా నిశ్చలంగా కూర్చున్నాము అనుకున్నప్పటికీ చిత్తము చాంచల్యంతో ప్రవర్తిస్తూనే ఉంటుంది. ఈ ప్రవర్తన అంతా కూడా ఉడిగిపోయి నిశ్చల స్థితిలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పరమగతి సాధించడానికి వెసులుబాటు కలుగుతుంది. అలా ఉండగలిగితే అక్కడే పరమాత్మ దర్శనం కలుగుతుంది. దీన్ని యోగము అని అంటారు. అంటే యోగము, జ్ఞానము భిన్న అంశాలు కాదు, గమ్యం ఒకటే. దీన్నే కుండలిని యోగ సాధనలో చెప్పేటప్పుడు, పతంజలి యోగ దర్శనంలో చెప్పేటప్పుడు కూడా నిర్వికల్ప సమాధి స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో, వాసనలన్నీ దగ్ధమైపోయిన స్థితి కలుగుతుందో అప్పుడు జీవన్ముక్త స్థితి కలుగుతుంది. ఇక్కడ కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సాధారణంగా అంశాలని పరిశీలించినప్పుడు సమాధి స్థితిలో ఏ అనుభూతి కలుగుతుందో, అంటే మామూలు సవికల్ప సమాధి కాదు, నిర్వికల్ప సమాధి స్థితిలో ఏ అనుభూతి కలుగుతుందో ఆ వర్ణన జ్ఞాన మార్గంలో విచారణ ద్వారా పొందేటువంటి ఆత్మజ్ఞానికి కలిగేటువంటి స్థితికి దాదాపు సమానంగానే ఉంటుంది.
ఉపనిషత్కారులు కూడా తాం యోగమితి మన్యంతే అని చెప్పడంతో సారూప్యత ఉంది అని మనం గ్రహించవచ్చు. ఇంకా ముందు కూడా ఇంకొక మంత్రం వస్తుంది సుషుమ్న నాడి ద్వారా నిష్క్రమించినటువంటి వాళ్ళ గురించి. కాకపోతే అది ఉపాసన వరకే ఇదంతా కూడా తీసుకుంటున్నారు. జ్ఞాన మార్గంలోకి వెళ్ళేటప్పటికి ఏం చేస్తున్నారంటే బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి వెళ్ళినట్లయితే పునర్జన్మ ఉండదు. కించిత్ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ వివరణలలో. కొంతమంది ఏం చెప్తారంటే బ్రహ్మరంధ్రాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకము అని అంటే అక్కడ చతుర్ముఖ బ్రహ్మగారి సత్యలోకము, అక్కడ బ్రహ్మ ఉపదేశం పొందిన తర్వాత బ్రహ్మగారితో సహా ముక్తి చెందుతారు. విచారణ మార్గంలో ఇక్కడే జీవించి ఉండగానే ముక్తి చెందుతారు అని ఇలాంటి వివరణ ఉంది. సో ప్రస్తుత అంశము జ్ఞాన మార్గము కాబట్టి మనం దీన్నే అనుసరించుదాం. యోగము అంటే చిత్తంలో ఎటువంటి వృత్తులు లేనటువంటి స్థితి, అదే పరమాంగతిం అని ముందు చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ పరమగతి అనేటువంటి దానికి భిన్న వివరణలు ఉండటంతో ఆ అంశాన్ని నేను స్పృశించకుండా ఎటువంటి చిత్త వ్యాపారాలు అంటే బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎటువంటి వ్యాపకము పెట్టుకోకుండా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని పరమగతి అని అంటున్నారు. దేనికి పరమగతి అనేటువంటిది ఇక్కడ కించిత్ అది ఆ టాపిక్ని వదిలేస్తాను, ముందే చెప్పాను. ఇది ఈ తెలుసుకోవాల్సినటువంటిది బుద్ధి గుహలో ఉంది, బయట ఎక్కడో కాదు. ఇవన్నీ కూడా మహావాక్య ఉపదేశాలని ఇక్కడ ఉపనిషత్కారులు చెప్తారు. ఏ చైతన్యం అయితే శరీరంలో అంతస్థంగా ఉండి శరీర ఇంద్రియ వ్యాపారాలు అంతఃకరణం సహా నిర్వర్తించటానికి ప్రేరణ ఇస్తోందో, వాటి ద్వారా తానే ప్రవర్తిస్తూ ఏమీ అనుభవించకుండా నిష్క్రియత్వంతో ఉండగలుగుతోందో ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది సారాంశం ఇక్కడ. ఆ తెలుసుకోవటమే పరమగతి. దీనికి 12వ మంత్రంలోకి వచ్చేటప్పటికీ ఇతర ఉపాయాలు దేని ద్వారా కూడా ఇది పొందటానికి సాధ్యం కాదు. నైవ వాచా న మనసా ప్రాప్తం శక్యో న చక్షుషా అస్థీతి బ్రోతో అన్యత్ర కథం తదుపలభ్యతే. శృతివాక్యాలని అర్థం చేసుకుని శ్రవణ మరణ నిధిధ్యాసన ద్వారా శ్రోత్రియులైనటువంటి గురువుల నుంచి ఈ జ్ఞానాన్ని పొందటం ద్వారా ముందుగా మనకి బోధపడవలసినటువంటి అంశం ఏంటంటే ఈ కనిపించేటువంటి స్థూలదేహము పాంచభౌతికమైనటువంటిది, అంతఃకరణము కూడా జడమే. అంతఃకరణము అనంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ నాలుగిటిని కలిపి అంతఃకరణ చతుష్టయము అంటారు. మననం చేసేటువంటిది మనస్సు. అంటే ఇది ఒక చిన్న విషయాన్ని పట్టుకొస్తుంది, ఖాళీగా కూర్చోదు. దాన్ని పెంచి 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 సంసార వృక్షం తయారు చేస్తుంది. అక్కడ దానికి పిల్లలు, పిల్లలకి పిల్లలు, మనమలు, మనవరాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. నిశ్చయాత్మక జ్ఞానాన్ని కలిగించేటువంటిది బుద్ధి. ఇది అవును, ఇది కాదు, ఇది ఆలోచించు. మధ్యలో ఒక ఆలోచనలో ఉన్నాం, తీవ్రంగా ఆలోచిస్తుంటే సడన్గా కట్ అయ్యి ఇంకొక ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఆ కట్ చేసేటువంటిది ఇంకా చాలే అని చెప్పి ఆపేటువంటిది బుద్ధి అన్నమాట. నిశ్చయాత్మక జ్ఞానాన్ని కలిగిస్తుంది. దీని గురించి ఆలోచించే ఏం ప్రయోజనం లేదు, వదిలే. బుద్ధి నిర్ధారణ చేస్తూ ఉంటుంది, చింతన చేస్తూ ఉంటుంది. జరిగిపోయినటువంటి అంశాల గురించి, జరగబోయేటువంటి అంశాల గురించి చింతన. ఇది ఇలా చేస్తే అలా అయి ఉండేది కదా, రేపు అలా చేద్దామా, ఈ చింతన. ఇదంతా చిత్తం యొక్క వృత్తి. కర్తృత్వాభిమానాన్ని కలిగించేటువంటిది అహంకారం. అంటే నేను చేస్తున్నాను, ఇది నాది, నేను వింటున్నాను, నేను చెప్తున్నాను, నేను అర్థం చేసుకున్నాను, నేను చెప్తున్నాను. ఈ నేను 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 అనేటువంటిది అహం ప్రత్యయం ఏదైతే ఉందో ఇది అహంకార రూపం అన్నమాట. అహంకారము అంటే ఇంగ్లీష్లో ఈగో అంటారు, అది కాదు ఇక్కడ సరైన అర్థం. దేహాభిమానమే అహంకారం అనేటువంటిది ఒక నిర్వచనం అంతే. ఈ దేహమే నేను అని అనుకోవటం ఏదైతే ఉందో ఇది అహంభావం. ఈ అహంభావంతోటే, ఈ తాదాత్మ్య భావనతోటే అన్ని అనర్థాలు వస్తున్నాయి. నేను దేహము కాదు, దేహం నశించిపోతుందని అందరికీ తెలుసు. ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళిపోతాం. సరే, ఏదో స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అయితే వాళ్ళకి థియరిటికల్గా కొంత తెలుస్తుంది, కానీ పెద్దగా అవగాహన ఉండదు అనుకోవచ్చు. కానీ మనం అందరం ఇంచుమించు 50 దాటిపోయిన వాళ్ళమే. 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 5 ఏళ్ళ, 20 ఏళ్ళ ఎవరికి తెలియదు. అంటే ఈ దేహం అనేది ఇక్కడ వదిలేస్తామని మనకు తెలుసు. అంటే చైతన్యంకి ఈ దేహంతో అవసరం ఉండదు. ఈ అవసరము అంటే చైతన్యం యొక్క సామర్థ్యానికి తగినటువంటి వాహనం కాదు ఇది. ఏ విధంగా అయితే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక వాహనం మార్చి ఇంకొక వాహనం తీసుకుంటామో
కారణం ఏంటి? ఆ వాహనం పాతబడిపోయింది, ఏదో ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, దానికి సర్వీసింగ్కి ఎక్కువ కాస్ట్ అవుతుందండి, అందుకని కొత్తది తీసుకుంటే ట్రబుల్స్ ఉండవు అని చెప్పి కొత్త దానికి వెళ్ళిపోతాంగా. అలాగే చైతన్యం మనమే, ఇప్పుడు ఈ దేహమే నేను అనుకునేటువంటి మనమే ఇది చేస్తే, ఈ దేహం నేను కాదని తెలిసినటువంటి చైతన్యం ఎన్ని దేహాలనైనా మార్చగలదు. ఈ దేహం నాకు చాలే, నాకు సరైనటువంటి వాహనం ఇది కాదు, ఉపకరణం ఇది కాదు అని చెప్పి నిర్ధారించుకుని తను ముందు ముందు ఏవైతే నిర్వర్తించవలసినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రారబ్ధవశాత్తు లభించేటువంటివి. ఏ ప్రారబ్ధం అనేటువంటిది ముందు చెప్పుకున్నాం. సంచిత, ఆగామి, ప్రారబ్ధం అనేటువంటిది 3 రకాల కర్మలు. సో ఈ కర్మల్ని నిర్వర్తించడానికి అనుకూలమైనటువంటి ఉపకరణం కావాలి కాబట్టి ఈ ఉపాధి చాలే, ఇప్పటికే దీనికి ఏదేదో వచ్చేసింది, బీపీ వచ్చిందో, షుగర్ వచ్చిందో, లేకపోతే వార్ధక్యం అయితే వస్తుందిగా, ఇవన్నీ వచ్చినా రాకపోయినా 20లో పరిగెత్తినట్లుగా 50లో పరిగెత్తారుగా. సో ఈ ఉపకరణం ఇంక చాలు, ఈ వాహనం ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటుంది అనమాట, గుర్తు చేసుకుంటుంది, ఇంక ఇప్పుడు దీనికి తొందరలోనే ఎక్స్పైరీ డేట్ వస్తుంది కాబట్టి నేను నెక్స్ట్ దాన్ని తయారు చేసుకోవాలని చెప్పి మనకిప్పుడు ఈ బుద్ధిని ఆశ్రయించిన అహంభావానికే ఇంత తెలివితేటలు ఉంటే సాక్షాత్ పరమాత్మ అంశ, సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి చైతన్యంకు ఇంకా ఎంత విజ్ఞత ఉంటుంది. అందుకని పుట్టినప్పటి నుంచి కూడా తర్వాత దేహం గురించి చేసేటువంటి కర్మలను అనుసరించి డిజైన్ చేస్తూ ఉంటుంది, తర్వాత ఎటువంటి జన్మ రావాలి అనేటువంటిది. దానికి ఫైనల్ రూపం అనేటువంటిది మనం ఎక్స్పైరీ డేట్కి దగ్గరికి వస్తున్న కొద్దీ నెక్స్ట్ బర్త్ యొక్క డిజైన్ ఫైనలైజేషన్ అవుతూ ఉంటుంది. 2 కాళ్ళ జన్మ, 4 కాళ్ళ జన్మ, దైవ జన్మ, లేకపోతే హీన జన్మ, పాకే జన్మ, ఈదే జన్మ, ఇవన్నీ కూడా దానికి తెలుసు ఏ డిజైన్ దీనికి, తన తర్వాత నిర్వర్తించాల్సినటువంటి కర్మలకు అనుగుణమైనటువంటి దేహం ఏది అనేటువంటిది ముందే ఆ నాలెడ్జ్ అంతా ఉంది చైతన్యంకి. సో వీటి ద్వారా తెలుసుకోలేము. మరి ఏ విధంగా తెలుసుకోగలము? వీటిని అన్నిటినీ నడిపించేటువంటిది ఒకటి ఉంది, చైతన్యము. ఫస్ట్ లెవెల్ అన్నమాట. ఇది ఒకలాగా చెప్పాలంటే ఈ ఉపనిషత్కారులు చెప్పిన దానికంటే, భగవత్పాదులు వారు వివరించిన దానికంటే ఎక్కువ నేను చెప్పలేను, కానీ వీలైనంత వరకు సులభంగా అర్థమవటం కోసం భాష్యకారులు, ఉపనిషత్కారులు చెప్పిన దానికి సరళమైనటువంటి భాషలో సులభంగా అర్థమయ్యేటువంటి ఉదాహరణలతోటి నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని చక్కగా క్యాచ్ చేస్తే మీకు కూడా నాకు ఎంత బోధపడిందని అనుకుంటున్నానో మీకు కూడా ఇంచుమించు అంత బోధపడుతుంది. దాన్ని ఎలా సాధన చేయాలి అనేటువంటిది దానికి భిన్నమైనటువంటి ఉపాయాలు ఉంటాయి. ఎన్ని ఉపాయాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఫస్ట్ ఏ ఉపాయాన్ని అనుసరించి సాధన చేద్దామన్నా కానీ ముందు మనకు ఒక విశ్వాసం ఉండాలి. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఏ విశ్వాసం దేని గురించి అనేది చెప్తాను ఎలాగో. ఆ ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు చదువుకునేటువంటి మనమందరం చదువుకుని డిగ్రీ వరకు, ఇంటర్ వరకు, 10th వరకు ఏదో వానాకాలపు చదువులో, ఎండాకాలపు చదువులో ఏవో వెలగబెట్టే వచ్చాం. చదివేటప్పుడు మనకు తెలుసు ఈ 6 నెలలు చదివితే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తే దానికి ఒక ప్రయోజనం ఉంది అంటే ముందు భవిష్యత్తు అనేటువంటిది దాని మీద కొంత మెరుగ్గా ఉంటుంది అనేటువంటి అవగాహనతో చదివాం. మరీ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లెవెల్లో ఉండకపోయినా స్కూల్ ఫైనల్ వచ్చేటప్పటికైతే ఈ నాలెడ్జ్ వచ్చే ఉంటుంది. ఇప్పుడు నేను 10th పాస్ అయితే ఇదేదో ఉంటుంది, కనీసం 10th పాస్ అయితే టైపో ఏదో ఒకటి నేర్చుకుంటే గుమాస్తాగా అయినా కానీ కాలం గడపచ్చు, మన కాళ్ళ మీద మనం బతకచ్చు, కాలం గడపచ్చు అంటే ఇలాంటి ఏదో అవగాహన ఉంది. అంటే ఏంటి, ఒకటి ఉంది, దానికి భవిష్యత్తు ఒకటి ఉంది, ఆ భవిష్యత్తుకు ఇలాంటి రూపం ఉంటుంది. సరే నేను 10th చేశాను, 10th చేసిన తర్వాత టైప్ నేర్చుకుంటాను, టైప్ నేర్చుకుంటే ఒక చిన్న ఏదో క్లర్కల్ పోస్ట్ ఏదో ఒకటి ఉంటుంది. అదొక అవగాహన ఉంది. అది ఉంది అనేటువంటిది మనసులో పెట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తాం. ఆ ఉంది అనేటువంటిది లేదు, కాసేపు తీసేయండి. నేను 10th చేసినా ఏం ప్రయోజనం లేదు, 10th చేసినా ప్రయోజనం లేదు అనేటువంటి వాడికి తర్వాత టైప్ చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు ఉంటుంది? అది లేదు, టైప్ నేర్చుకోవాలని లేదు. సో 10th చేసి టైప్ ఏదో నేర్చుకుంటే కాస్త ఏదో మంచి ఏదో కాస్త నా కాళ్ళ మీద నేను నిలబడగలను, ఈ ఆలోచనలన్నీ ఇంకెక్కడున్నాయి? లేవు. దీన్నే అంటే భవిష్యత్తు ఉంది అంటే ఒక ప్రయోజనం ఉంది, ఒక మెరుగైన జీవితం ఉంది అంటే దాని యొక్క అస్తిత్వము ఉంది అని అంగీకరించడం, గ్రహించటం. అంగీకరించడం అనే దానికంటే కూడా గ్రహించటం. అది గ్రహించినప్పుడు దాని పట్ల మనకు ఉండేటువంటి ఆదరము,
అభిమానము, ప్రయత్నంలో ఉండేటువంటి తీవ్రత ఎలా ఉంటాయి? ఏం లేదండి, దానికి ఏముంది, చేసినా చేయకపోయినా ఏమీ లేదు అనేటువంటి భావనలో ఉన్నప్పుడు దానికి చేసేటువంటి ప్రయత్నం ఎలా ఉంటుంది? ఇంకొక చిన్న ఉదాహరణ, నీటి కోసం బావి తవ్వుతాము, బోరింగ్ ఏదో వేస్తుంటాం, కొన్ని వందల అడుగులకి ఇది పడుతుంది అనేటువంటిది ఒక ఆశ. దానికి కావాలంటే ఏదో జియాలజిస్ట్ తోటి ఏదో టెస్ట్ చేయించుకుని ఉంటారు. ఆ ఆశ లేకపోతే గుడ్డెద్దు చేలో పడినట్టుగా చెయ్యం. ఎందుకండి, డబ్బులు దండగా. అక్కడ ప్రయత్నంలో భిన్నత వచ్చేస్తుంది, ప్రయత్నం తీవ్రత అనేటువంటిది మారిపోతుంది. అది ఉంది ప్రయోజనము, దాని ఫలితం అంటే నీళ్లు ఉన్నాయి అన్నప్పుడు చేసే ప్రయత్నము పర్వాలేదండి, ఇంకో 100 అడుగులు వెళ్ళినా కానీ నీళ్లు వచ్చి తీరుతాయని జియాలజిస్ట్ కన్ఫర్మ్డ్గా చెప్పాడు. అప్పుడు పర్వాలేదు, 100 అడుగులకి ఇంకా కొంత ధనం ఎక్కువైనా సరే చేద్దాం, ఇంకొక 4 గంటలు ఎక్కువైనా సరే చేద్దాం అనేది ఉంటుంది. అదే ఏం లాభం లేదండి, ఇంకా ఎన్ని అడుగులు వెళ్ళినా ఏం లాభం లేదు అని పెదవి విరిచారు. అప్పుడు ప్రయత్నంలో ఎందుకు చేస్తాం, ఇంకా చాలే అంటాం. ఆ ప్రయత్నం అంటే దాని యందు, లక్ష్యము యందు ఆసక్తి ఉండదు. ఈ ఉపోద్ఘాతము, ఉపమానాలు ఎందుకు చెప్పడం అయిందంటే, ముందుగా ఈ దేహానికి, అంతఃకరణము అని చెప్పబడినటువంటి సూక్ష్మదేహానికి, దాన్ని లింగ శరీరం అని కూడా అంటారు, భిన్న నామాలు ఇవన్నీ. సో స్థూల దేహానికి, సూక్ష్మదేహానికి ఒకవేళ ఉంది అని, కారణదేహం అని చెప్పి అనేటువంటిది ఒకటి ఉంది అని అంటే, ఈశావాస్యోపనిషత్ భాషలో భగవత్పాదుల వారు కూడా కారణదేహం ఒకటి ఉంది అని చెప్పారు. వీటిని మించి, వీటన్నిటిలోనూ ప్రవర్తిస్తూ, అన్నిటినీ నడిపిస్తూ, వీటికి అతీతంగా ఉండేటువంటి చైతన్యం ఒకటి ఉంది. ఇది ఫస్ట్ నిర్ధారణకి రావాలి. అంటే అస్థితి, అది ఉంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం. అది ఎలా కలుగుతుందంటే, ఇలాంటి శృతివాక్యాల్ని వినటం ద్వారా, శ్రవణం చేయటం ద్వారా, ఆ శృతి అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, అనుభూతులకు తెచ్చుకున్నటువంటి వాళ్ళ యొక్క మాటల్ని శ్రవణం చేయటం ద్వారా మనకి కూడా అవును ఉంది, చైతన్యం అనేటువంటిది ఒకటి ఉంది, ఈ చైతన్యం పరమాత్మ, ఇది ఉంది. సత్ అంటే సద్భావన, ఉంది అనేటువంటి భావన ఫస్ట్ రూఢి కావాలి. ఇది కానంత వరకు ప్రయత్న తీవ్రత ఉండదు, ప్రయత్నంలో ఏమీ ఫలితం కూడా ఉండదు. ఇది మొట్టమొదటి స్టెప్. సో ఉంది అనేటువంటిది శ్రవణం ద్వారా కానివ్వండి, శృతివాక్య శ్రవణం కానివ్వండి, గురూపదేశం ద్వారా కానీ మనకు ఒక నిర్ధారణ కలిగింది. తర్వాత ప్రయత్నం మొదలుతుంది. సో ఇప్పుడు ఉంది అనేది ఒకటి తెలిసింది, దీని ప్రవర్తన ఎలా ఉంది? ఇప్పుడు బుద్ధితో సహా ఇంద్రియాలన్నీ కూడా విరమించిన తర్వాత తాం పరమాం గతిం అని చెప్పారు. కానీ అక్కడ ఏమవుతుంది, నిన్న కూడా చెప్పుకున్నాం, అంతఃకరణంలో వ్యాపారాలన్నీ నిశ్చలంగా అయిపోయిన తర్వాత పరమగతి అనేటువంటిది తెలుస్తుంది. కానీ అది తెలుసుకునేది ఎవరు? ఆ తెలుసుకోవడానికి బుద్ధి, ఏదైనా వ్యాపారం యాక్టివిటీ ఉంటేనే బుద్ధి తెలుసుకోగలుగుతుంది, యాక్టివిటీ లేకపోతే తెలుసుకోలేదు. కాబట్టి బుద్ధికి గోచరమైనటువంటి విషయం కాదనేది పక్కన పెడితే, బుద్ధికి తెలియదు కాబట్టి అది లేదు అని కన్క్లూజన్కి రావడం సింపుల్. కానీ అది లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో అక్కడ అసద్బుద్ధి అయిపోతుంది. అంటే బుద్ధికి వ్యాపారం లేకపోయినప్పటికీ కూడా ఇది ఉంది, దీన్ని తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. ఇది నిర్ధారణకు వస్తేనే ముందు ముందు ఏ కన్ఫ్యూజన్ వచ్చినా కూడా ప్రయత్నాన్ని విరమించకుండా ఉంటారు. దీనికి ఇంకొక కారణం ఏంటంటే, ధ్యానంలో కూడా శూన్య స్థితి ఒకటి కలుగుతుంది, ఏమీ తెలియని స్థితి. ఇదే నాకు అంతా తెలిసిపోయింది అనుకుని భ్రమపడితే అయిపోయాం. దాన్ని మించి ఇంకొకటి ఉంది. ఇదే యోగ సాధనలో రహస్యం అన్నమాట. ఎప్పటి వరకైతే దీన్ని మించి ఇంకొకటి ఉంది అనేటువంటి నమ్మకం కోల్పోమో అంతవరకు సాధన బాగానే ఉంటుంది. ఆ శూన్యస్థితే ఇంక ఫైనల్ అనుకున్నా, ఇది దాటిన తర్వాత ఇంకేమీ లేదు, అంతా వ్యర్థము అనుకున్నా కానీ పూర్తి ఆత్మజ్ఞానాన్ని మనం సాధించలేం. సో ఆ నమ్మకంతో ప్రయత్నం చేయటము, సత్ అంటే పరమాత్మ ఉన్నది అనేటువంటి భావన దృఢంగా ఉండటము, దీన్నే 12వ మంత్రంలో చెప్పుకోవడం జరిగింది. అస్తి ఇతి బ్రూతో అన్యత్ర కథం తదుపలభ్యతే. ఇది ఉంది అనేటువంటి నిశ్చయం లేనప్పుడు ఎలా లభిస్తుంది మనకి? ఉందో లేదో తెలియని దాని గురించి ప్రయత్నం ఏ లెవెల్లో ఉంటుందో అందరికీ తెలుసు. లేని దాని గురించి సామాన్యులు ఎవరు కూడా ప్రయత్నం చేయము. ఇది లేదు అని తెలిస్తే దాని గురించి ఏ ప్రయత్నం చేస్తాం? లేదు అని అనుకుంటే ప్రయత్నం చెయ్యం. సో దీన్ని వివరించడం కోసమే ఇంకొంత, ఇప్పుడు ప్రతి ఇంద్రియ వ్యాపారాలలోనూ చైతన్యం యొక్క సత్తా ఉంది. దీన్ని
సాధన కోసం కొన్ని కిటుకులు అన్నమాట ఇవన్నీ. చూసేటువంటి ప్రతి దానిలోనూ ఈ దృశ్యాన్ని ఎలా చూడగలుగుతున్నాము? కన్ను చూడగలుగుతుందా? లేదు. కంటి యొక్క అధిదైవత యొక్క కార్యము ఏం జరుగుతోంది? కంటి యొక్క అధిదైవత తన ద్వారా చైతన్యాన్ని ప్రసరింపచేసి ఆ దృశ్యాన్ని ప్రకాశింపచేస్తోంది. ఆ ప్రకాశమానమైనటువంటి దృశ్యాన్ని అధిదేవత గ్రహిస్తోంది. కన్ను అనేది ఒక ఉపకరణం, అలాగే మిగతా జ్ఞానేంద్రియాలు కూడా. ఆ అధిదైవత గ్రహించి విశ్లేషణ చేసి పైకి అందిస్తూ ఉంటుంది బుద్ధి దాకా. అంటే ఏంటి? ప్రతి లెవెల్లోనూ అధిదైవతలు ఉన్నారు. వీళ్ళందరినీ కార్యవర్గము అనొచ్చు. ఒక ఆఫీస్ ఉందంటే అందులో కార్యవర్గం ఉంటుంది కదా. ఆ విధంగానే ఇక్కడ కూడా ప్రాణము అనేటువంటిది ఆత్మగారికి సెక్రటరీ అయితే మిగతా వీళ్ళందరూ కూడా కార్యవర్గం. సో ఈ కార్యవర్గము ఈ పనులను ఎలా చేయగలుగుతున్నాయి? దీనికి కూడా ఇదంతా వివరణ చెప్పబడింది. పరమాత్మయందు భయముతోటే వాయువు, అగ్ని, సాక్షాత్తు నేను, సూర్యుడు, ఇంద్రుడు మేమందరము కూడా ఆ పరమాత్మయందు భయంతో, అటు కూడా ఎటువంటి భయము? వజ్రాయుధాన్ని చేతితో ఎత్తి పట్టుకున్నటువంటి యజమానిని చూస్తే సేవకుడు ఎలా భయపడుకుంటాడో అలా ఆ భయంతో మేము చేస్తున్నాము. ఈ ఇంద్రియాలు కానీ అధిదైవతలు కానీ చేస్తున్నారు. అది నిజమే కదా. మనము నిద్రపోయాము, నిద్రపోయినా కూడా ప్రాణం తన పని తను చేస్తూనే ఉంది. తనెందుకు నిద్రపోవటం లేదు? పరమాత్మ ప్రాణానికి ఆ పర్మిషన్ ఇవ్వలేదు. సింపుల్. పరమాత్మ ఆ ప్రాణానికి ఆ పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది? ఊహించుకోండి. నిద్ర లేచాము, నిద్ర లేవగానే వెంటనే ఎవరికి వాళ్ళు టక లేచేసేసి కన్ను దృశ్యాన్ని పట్టుకుంటోంది, చెవి శబ్దాన్ని పట్టుకుంటోంది, మిగతా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ టక్ తమ పనులు ఎలా చేస్తున్నాయి? వీటన్నిటిలోనూ ఏ చైతన్య ప్రేరణతోటి ఇవి తమ కార్యాన్ని నిర్వర్తింపగలుగుతున్నాయి? ఇప్పుడు కంటికి అధిదైవత ఉంది అన్నాం, కానీ ఆ అధిదైవత శక్తి కాదు అది. కేనోపనిషత్తులు కూడా అదే చెప్పబడింది. అగ్ని దహిస్తోంది అంటున్నాం, కానీ ఆ దాహక శక్తి అగ్నిది కాదు, పరమాత్మది. అన్ని శక్తులు పరమాత్మవే. కాబట్టి పరమాత్మ నుంచి ఆ శక్తి అనుగ్రహించబడితే అగ్ని దహించగలుగుతోంది, వాయువు ఎగరగొట్టగలుగుతోంది. ఇలాగే ఇతర అన్ని అధిదైవతలు కానీ అన్ని కార్యాల్లోనూ ఆ శక్తి ఎక్కడైతే కనిపిస్తుందో ఆ శక్తి పరమాత్మదే. ఇది ఇంకొక టెక్నిక్ అనమాట. ఎందుకంటే ఇది రెండో స్థితి. అంటే ముందు పరమాత్మ ఉన్నారు. ఈ నిర్వర్తింపబడేటువంటి వ్యాపారాలన్నింటిలోనూ పరమాత్మ యొక్క శక్తి ప్రసరణే లేదా చైతన్య ప్రసరణే ఉంది. ఈ నిర్వర్తించే వాళ్ళందరూ కూడా ఆ కార్యవర్గము. ఆ శక్తి లేదా చైతన్యము లేనప్పుడు ఈ కార్యవర్గము నిష్క్రియత్వం అయిపోతుంది. ప్రాణంతో పాటు అధిదైవతలు కూడా వెళ్ళిపోతారు. ఇది అవగాహనకి రావాలి. సో బుద్ధి విరమించినప్పటికీ కూడా ఎలా తెలుసుకోగలదు అని అంటే ఈ విచారణ ద్వారా తెలుస్తుంది. బుద్ధి నిశ్చలం అయినా కూడా ప్రాణం నిశ్చలం అవటం లేదు. మరి ప్రాణానికి ఆ శక్తి ఎలా వచ్చింది? ఎవరిది? అంటే ఆ పరమాత్మ యొక్క శక్తే వీటన్నిటినీ కూడా నడిపిస్తోంది. ఇది 12వ మంత్రంలో ఇదంతా చెప్పుకోవటం జరిగింది. కాబట్టి నిశ్చయంగా పరమాత్మ ఉన్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ దేహంలో జరిగేటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. బయట ప్రపంచం అనేటువంటిది ఉంది. ఆ మొత్తాన్ని విశ్లేషించడానికి జీవితకాలం సరిపోదు. అందుకనే మహాత్ములు ఏం చెప్పారంటే విశ్వంలో ఉన్నది ఈ దేహంలో ఉంది. విశ్వంలో ఏ క్రియలు జరుగుతున్నాయో అంటే పంచకృత్యాలు అన్నారు. పంచకృత్యాలు ఈ దేహంలో నిత్యం జరుగుతున్నాయి. అందుకనే నిద్రపోయిన మనిషిని చనిపోయిన వాడితో సమానం అని చెప్పి ఒక నానుడి ఉంది. మళ్ళీ తెల్లారి పుడుతున్నాం. అంతేకాదు ఈ శరీరంలో ఉండేటువంటి కణాలు కూడా రాత్రి పడుకున్నప్పుడు చనిపోయిన కణాలు బయటికి తోసేయబడతాయి. కొత్త కణాలు పుట్టి పాత వాటిని తోసేస్తూ ఉంటాయి. సో పంచకృత్యాలు ఇందులోనూ జరుగుతూ ఉంటాయి. కొత్త కణాలు పుడుతూ ఉంటాయి, కొంత పెరుగుతాయి, కృషించిపోతాయి. కొత్తగా పుట్టేటువంటి కణాల సంఖ్య ఎక్కువగా ఉన్నంత వరకు శరీరం కాంతివంతంగా, తేజోవంతంగా, దృఢంగా అనిపిస్తుంది. అదే తోసివేయబడేటువంటి కణాలు ఎక్కువైపోతూ ఉంటే దాన్నే క్షీణించడం అంటారు. మెల్లమెల్లగా వార్ధక్యం వస్తూ ఉంటే పొట్టిగా కనిపిస్తారు, బక్కగా అయిపోతూ ఉంటారు. కృషించటం అపక్షీయతే. షడ్భావ వికారాల్లో అది అపక్షీయతే. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే పరమాత్మ యొక్క శక్తిని అనుసరించి జరుగుతున్నాయి. సో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది పరమాత్మ ఉన్నారు. ఈ జరిగేటువంటి కార్యాలలో ప్రతి దానికి చివరికి భగవద్గీతలో ఇది కూడా చెప్పబడింది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నువ్వు తిన్నటువంటి ఆహారము 4 రకాలైనటువంటి ఆహారాలే తినగలం. మనం ఎన్ని తిన్నా కానీ, మేము 100 పదార్థాలు తిన్నామని చెప్పినా కానీ అవి 4 రకాలే ఉంటాయి.
భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం. ఈ 4 రకాలైనటువంటి ఆహారాలు నువ్వంటే ప్రతి జీవి తినేటువంటి ఆహారాన్ని జఠరాగ్ని రూపంలో జీర్ణం చేసేటువంటిది, వైశ్వానరుడు రూపంలో జీర్ణింపజేసేటువంటిది నేనే. ఇది వ్యష్టిలోనే కాదు, సమిష్టిలో కూడా ఇలాగే జరుగుతుంది. సమిష్టిలో వైశ్వానరుడు అన్నారు, వ్యష్టిలోకి వచ్చేటప్పటికి జఠరాగ్ని అన్నాం. ఇంత స్పష్టంగా పరమాత్మ చెప్పేశారు. అయినా మనకి ఎక్కడో ఇంకా నమ్మకం కలగల. సో జరిగేటువంటి ప్రతి క్రియలోనూ కూడా పరమాత్మ అంశే ఉంది. ఇటువంటి దృఢత్వం రావాలి. సో దీన్నే మరింత వివరంగా 13వ మంత్రంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 13వ మంత్రం. ఓం అస్తిత్యేవోపలబ్ధవ్య తత్వభావేన చోభయోః అస్తిత్యేవ ఉపలబ్ధస్య తత్వభావః ప్రసీదతి. కలిపి చదువుదాం. ఓం అస్తిత్యేవోపలబ్ధవ్యస్తత్వభావేన చోభయోః అస్తిత్యేవోపలబ్ధస్య తత్వభావః ప్రసీదతి. సో ఇది ఆత్మ, పరమాత్మ ఉన్నది. ఈ పరమాత్మ నా బుద్ధి గుహలో ఉన్నటువంటి జీవాత్మ అనబడేటువంటి, లేదా నా బుద్ధి గుహలో ఉన్నటువంటి దానికంటే భిన్నము కాదు, రెండూ ఒకటే. అంటే ఆత్మసత్తా ఉంది కాబట్టి ఈ శరీరేంద్రియ క్రియలన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి. ఇటువంటి నమ్మకము ఉండాలి. దీన్నే ఇది తత్వభావం అంటే ఆ కనిపించినటువంటి తెలియనటువంటి పరమాత్మ, ఈ తెలుస్తున్నటువంటి చైతన్యము రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఈ విధంగా ఎప్పుడైతే మనకు అవగాహన కలుగుతుందో అప్పుడు ఆత్మజ్ఞానము లేదా ఆ పరమాత్మ తత్వం అనేటువంటిది మనకి అభిముఖమవుతుంది. ఇది సంక్షిప్తార్థము. దీనికి శాంకర భాష్యం చూద్దాం. అస్థితి ఏవ ఆత్మ ఉపలబ్ధవ్యః సత్కార్యః బుద్ధ్యాది ఉపాధి. ఇప్పుడు బుద్ధి పనిచేస్తోంది, బుద్ధ్యాది అన్నారంటే బుద్ధితో సహా వాటి యొక్క అన్ని అంశాలు, బుద్ధి, మనస్సు, కింద ఉన్నటువంటివన్నీ కూడా, బుద్ధి, మనస్సు, విషయములు, ఇంద్రియములు, ఇవన్నీ కూడా ఎవరి యొక్క అనుగ్రహంతో, ఎవరి యొక్క అస్తిత్వంతో ఇవన్నీ తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతున్నాయో, ఈ బుద్ధ్యాదులన్నీ కూడా వారి యొక్క సంయోగంతో, సంపర్కంతో తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతున్నాయి. యదాతు తద్రహితః అవిక్రియః ఆత్మ కార్యం చ కారణ వ్యతిరేకేణ నా అస్తి. సో ఇప్పుడు వీటన్నిటి నుంచి ఒక క్షణం పాటు ఆత్మని విరమించిన, ఉదాహరణకి సుషుప్తి, నిద్రావస్థలో ఏం జరుగుతోంది? బుద్ధి, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ చైతన్యంతో సంయోగం నుంచి విరమించుకొని ప్రాణంలో లయించిపోతున్నాయి నిద్రలోకి వెళ్ళేటప్పటికి. అప్పుడు తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించలేవు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటిని నడిపించేటువంటిది ఆ పరమాత్మే. ఈ విధంగా మనం దాన్ని సాధించగలము. ఎప్పుడైతే ఈ బుద్ధి ఆది ఉపాధుల నుంచి విరమణ జరుగుతుందో, ఉపరమం జరుగుతుందో, అప్పుడు ఈ బుద్ధి ఇంద్రియాలన్నీ కూడా నిర్వికారం అయిపోతున్నాయి. బుద్ధి ఇంద్రియాలంటే ఆ కార్యవర్గం మొత్తం కూడా అధిదైవతలతో సహా. అందుకని వీటన్నిటిలో మనం ఏం చెప్తున్నాము? ఇది బుద్ధి యొక్క అంశము, ఇది చిత్తము యొక్క అంశము, ఇది మనస్సు యొక్క అంశము, ఇది అహంకారం యొక్క అంశము, ఇది జ్ఞానేంద్రియాల అంశం. ఇలా ఏదేదైతే అవన్నీ చెప్తున్నామో ఇవన్నీ కూడా వాగ్వికారాలు అంతే. అన్నిటిలోనూ ఉన్నటువంటిది నిజానికి అన్నిటినీ నడిపించినటువంటిది ఏదైతే ఉందో అదే సద్వస్తు, అదే ఉన్నది. మిగతావన్నీ కూడా అది లేనప్పుడు లేనివి అయిపోయినాయి. కాబట్టి వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. దీన్ని నిన్ను కూడా చెప్పుకున్నాం. మట్టి నుంచి ఘట, కరక ఇలాంటి పాత్రలు, మట్టితో భిన్నమైనటువంటి పాత్రలన్నీ చేస్తాం. కుండ, దాని మూత, ఇంకేవేవో చేసాం. కానీ ఇవన్నీ మట్టి యొక్క వికారములే. వాటికి ఒక్కొక్క పేరు పెట్టామంతే. ఇది కుండ అన్నాము, ఇది దాని మూత అన్నాము, ఇంకొకటి అన్నాము. నామధేయం వికారో మృత్తికేత్యేవ సత్యం. సో సత్పదార్థం ఏంటి? మట్టి ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి.
అదేవిధంగా చైతన్యం ఉంటేనే వీటి అస్తిత్వము ఉంది. చైతన్యం లేనప్పుడు ఇవన్నీ లేనివే అయిపోయినాయి. సో ఇప్పుడు ఏదైతే మనం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, మనసు ఇవన్నీ అన్నామో ఇవన్నీ నామ వికారాలు. అలా మనం పెట్టుకున్నటువంటి పేర్లు అంతే. సత్యమైనటువంటి వస్తువు ఏదంటే పరమాత్మ ఒక్కటే, చైతన్యం ఒక్కటే. వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం ఇది శృతే తదా యస్య నిరుపాధికస్య అలింగస్య. ఇప్పుడు పరమాత్మ గురించి చెప్పడానికి ఏ చిహ్నము లేదు కాబట్టి తన యొక్క సత్తాతోటి ఏవైతే ప్రవర్తిస్తున్నాయో వాటిని బట్టి పరమాత్మ గురించి ఒక అవగాహన తెచ్చుకోవటం ఇదంతా. యస్య నిరుపాధికస్య అలింగస్య సత్ అసత్ ఆది ప్రత్యయ విషయత్వ వర్జితస్య ఆత్మనః తత్వభావః భవతి తేన చ రూపేణ ఆత్మ ఉపలబ్ధవ్య ఇది అనువర్తతే. సో నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎందుకు తమ పనులను చేయలేకపోతున్నాయి? మేల్కొన్నప్పుడు ఈ కార్యవర్గం, బుద్ధి ఆది కార్యవర్గం అంతా కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతున్నాయి. ఈ భేదాన్ని అనుసరించి, ఇలాంటి ఉపమానాలను అనుసరించి ఆత్మ యొక్క సత్తాని స్ఫురణలోకి తెచ్చుకుంటున్నాం. శృతి కూడా అదే చెప్తోంది. అంతకు మించి ఇంకొక ఉపాయం లేదు. ఆత్మజ్ఞానాన్ని సాధించడానికి ఇంకొక కిటుకు, టెక్నిక్ ఫస్ట్ ఇది మనకి రూఢిపడాలి. తత్రాపి ఉభయోహో సోపాధిక నిరుపాధికయోహో అంటే ఉపాధితో కలిసినప్పుడు సోపాధికమైంది, ఉపాధి నుంచి విముఖమైపోయినప్పుడు నిరుపాధికమైంది. ఏ ఉపాధితోటి సంసర్గం లేనప్పుడు నిరుపాధికమైంది. తత్రాపి ఉభయోహో సోపాధిక నిరుపాధికయోహో అస్తిత్వ తత్వభావయోహో. దీన్ని నిర్ధారణార్థ షష్ఠి అంటారు. విభక్తులు 7 ఉన్నాయి వ్యాకరణంలో. ప్రథమ నుంచి సప్తమి వరకు సంబోధన విభక్తి ఇంకొకటి, సంబోధన ప్రథమ విభక్తి ఇంకొకటి ఉంటుంది. అది కాకుండా 7 విభక్తులు: ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. 6 విభక్తులు కానిది ఏదైతే ఉంటుందో 6 విభక్తులు ఏంటంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి ప్లస్ సప్తమి. ఈ 6 కానటువంటిది ఏదైతే ఉంటుందో అది షష్ఠి విభక్తి. ఇది సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రథమ విభక్తి ఏం చెప్తుంది? కర్త గురించి చెప్తుంది. ద్వితీయ విభక్తి దేని గురించి చెప్తుంది? కర్మ గురించి చెప్తుంది. తృతీయ విభక్తి దేని గురించి చెప్తుంది? కరణం గురించి చెప్తుంది. అలాగే చతుర్థి, ఇప్పుడు ఓం నమ శివాయ, అది చతుర్థి. అంటే శివుని కొరకు నమస్కరిస్తున్నాను, అది చతుర్థి విభక్తిలో చెప్తున్నాం. అంటే ఎవరి కొరకు అది జరుగుతుందో అది చతుర్థి చెప్తోంది. పంచమి అంటే దేని నుంచి? ధ్రువం అపాయ అపాదానం, ఇది వ్యాకరణ సూత్రం పంచమి విభక్తికి సంబంధించి. చెట్టు నుంచి పత్రం పడింది, వృక్షాత్ పత్రం పతతి ఉదాహరణ. అక్కడ వృక్షాన్ని పంచమి విభక్తిలో చెప్తారు. అంటే దేని నుంచి ఈ వియోగం జరిగింది, చెట్టు నుంచి ఆకు విడిపడింది. ఇటువంటి సంఘటనలో ధ్రువంగా ఉన్నది ఏదైతే ఉందో అది పంచమిలో చెప్పాలి. ఆకుని పంచమిలో చెప్పం. పత్రాత్ వృక్షం పతతి అని చెప్పం, వృక్షాత్ పత్రం పతతి అని చెప్పాలి. అంటే ఇక్కడ ధ్రువం అపాయే అపాదానం, అది అపాదానం అంటారు పంచమి. సప్తమి అంటేనేమో ఆధారే అధికరణం. అంటే నేను కుర్చీలో కూర్చున్నాను, కుర్చీలో అనేటువంటిది అక్కడ సప్తమి. ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది సప్తమి విభక్తి. ఈ 6 కానటువంటిది షష్ఠి, సంబంధాన్ని చెప్తుంది. నా యొక్క, కిన్ యొక్క, లోపల తెలుగులో చెప్పాలంటే. ఇందులో మళ్ళీ సప్తమిలోనూ భిన్నమైనటువంటి సప్తమిలు ఉన్నాయి. సతీ సప్తమి అని, ఉపపద సప్తమి అని, ఇలా భిన్నమైనటువంటి. అలాగే షష్ఠిలో కూడా నిర్ధారణ సప్తమి, అంటే నిర్ధారణగా చెప్తోంది. ఏంటి ఇక్కడ నిర్ధారణ అంటే సోపాధిక నిరుపాధికయోహో అస్తిత్వ తత్వభావయోహో. వీటిల్లో ఉన్నటువంటిది ఈ నిర్ధారణ ఏదైతే ఉందో పూర్వం అస్తి ఇది ఏవ ఉపలబ్ధస్య ఆత్మనః. దేని గురించి చెప్తోంది ఇక్కడ నిర్ధారణ సప్తమి అంటే ఈ అస్తిత్వ భావనతోటి ఏదైతే ఉంది అని చెప్పి మనం గ్రహిస్తున్నామో దాన్ని నిర్ధారణగా చెప్తోంది అనమాట. ఉపలబ్ధస్య ఆత్మనః సత్కార్య ఉపాధికృత అస్తిత్వ ప్రత్యేన ఉపలబ్ధస్య ఇత్యర్థః. ఇదంతా కూడా అస్తిత్వ ప్రత్యయంతో మాత్రమే చెప్పబడుతోంది. అంటే అక్కడ అలా గ్రహించినప్పుడే ఆ అస్తిత్వాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు మనకి ఆత్మజ్ఞానం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఆత్మ యొక్క అస్తిత్వం యొక్క స్ఫురణ కలుగుతుంది ముందుగా. పశ్చాత్ అంటే తర్వాత ఏమవుతుంది? పశ్చాత్ ప్రత్యస్తమిత సర్వ ఉపాధి రూప ఆత్మనః తత్వభావః విదిత అవిదితాభ్యాం అన్యః అద్వయ స్వభావః. ఈ అస్తిత్వ ప్రత్యయంతో ఏదైతే లభించిందో, అంటే ఇది ఆత్మతత్వం ఉన్నది అనేటువంటి
జ్ఞానంతో లభించేటువంటిది ఆత్మ. అంతేకాకుండా మొత్తము ఉపాధి నివృత్తం అయిపోయింది అనుకున్నప్పుడు ఏదైతే తెలుస్తోందో, అంటే ఉపాధి కంటే భిన్నముగా ఉపాధి రహితంగా ఉన్నటువంటిది ఏదైతే ఉంది అనేటువంటిది తెలుస్తుందో, విదిత అవిదితాభ్యాం అన్యః అద్వయ స్వభావ, అంటే ఇంకొక వస్తువు లేనటువంటిది అద్వయ స్వభావంతో ఉన్నటువంటిది. దీన్నే శృతులు ఏం చెప్తున్నాయంటే, వేదం ఏం చెప్తుందంటే నేతి నేతి, ఈ తెలిసిన వాటివన్నిటినంటే కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి తొలగించుకుంటూ పోతే చిట్ట చివరికి తొలగించటానికి వీలు కాకుండా మిగిలిపోయింది ఏదైతే ఉందో అదే పరమాత్మ. నేతి నేతి ఇది అస్థూలం అనణు అహ్రస్వం, స్థూలము కానిది మరీ అణువు కానిది, దీర్ఘము కాదు హ్రస్వము కాదు, అహ్రస్వం. అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే, కనిపించకుండా ఉండేటువంటిది. ఇవన్నీ కూడా శృతివాక్యాలు. వీటి ద్వారా ఏం తెలుస్తోందంటే ఆత్మ అనేటువంటిది మనకి అభిముఖం అవుతుంది. మనకు అభిముఖం అవటం అంటే ఏంటంటే మనని మనం తెలుసుకోవటమే. అక్కడ అదృశ్యంగా ఉండేటువంటిది అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే, దానికంటూ ఒక ప్రత్యేకంగా నిలయం అంటూ ఏం లేదు. ఉపాధి అనేటువంటిది కూడా ఉపాధిని ఆశ్రయించి ఉంటుంది. బుద్ధి ఉపాశ్రితము చైతన్యము అనేటువంటిది చెప్పేది. ఇవన్నీ కూడా ఈ బుద్ధి ఆది కార్యవర్గం అంతా దేని యొక్క సంసర్గంతో పని చేయగలుగుతున్నాయో దాన్ని వివరించటం కోసం చెప్పడం ఇదంతా. అప్పుడు ఆత్మ అనేటువంటిది అభిముఖమవుతుంది. ఇత్యాది శృతి నిర్దిష్ట ప్రసీదతి అభిముఖీభవతి. ప్రసీదతి అంటే అభిముఖీభవతి, పొందుతాము అని చెప్పటంలా, లభిస్తుంది అని చెప్పటంలా, అభిముఖమవుతుంది అంటున్నారు. అంటే అంతవరకు మనము వేరే వైపు తిరిగి ఉన్నాం, అంటే బహిర్ముఖంగా ఉన్నాము. నిజానికి చెప్పాలంటే అంతర్ముఖం అయ్యేటువంటిది మనము అంటే ఇక్కడ నేను అనుకునేటువంటిది ఏదైతే ఉందో మిథ్యా ప్రత్యయము, అహం ప్రత్యయం అని అంటాం కదా, అది ఆత్మ వైపు తిరిగినప్పుడు ఆత్మ అభిముఖం అయ్యింది. ఇది చెప్పటం. అదర్వైజ్ ఆత్మ ఎక్కడికి రావటం లేదు, ఎక్కడికి పోవటం లేదు, ఎక్కడ గూడు కట్టుకుని కూర్చోవటం లేదు, కనపడకుండా మాయము అవటం లేదు. ఆత్మ ప్రకాశనాయ పూర్వం అస్తి ఇది ఉపలబ్ధవత ఇది ఏతత్. సో ఈ విధంగా ఆత్మ మనకి అభిముఖమవుతుంది, అంటే నిన్ను నీవు తెలుసుకుంటావు అని చెప్పటమే ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది తెలుసుకున్న తర్వాత అమరత్వము, అమరణ ధర్మము ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అమరత్వం సిద్ధిస్తుంది. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఆత్మజ్ఞానికి జీవన్ముక్తి స్థితి కలుగుతుంది, అమరులు అవుతారు అన్నాము. అంటే మరణ అనేటువంటిది ఉండదు, అమరత్వం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఇది చెప్పుకున్నాం కదా. దాన్నే తర్వాత మంత్రంలో చెప్పుకుంటున్నాం. 14వ మంత్రం. ఏవం పరమార్థ దర్శన. 14వ మంత్రం. ఓం యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః అథ మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. కలిపి చదువుదాం. ఓం యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః అథ మర్త్యోమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. ఎప్పుడైతే అన్ని కామనలు నివృత్తి చెందుతాయో, అంటే మన మనస్సులో ఎటువంటి కోరిక కలగటం లేదో, ఎటువంటి సంకల్పము ఎటువంటి వికల్పము కలగటం లేదో, అదే సమయంలో అథ మర్త్య అంటే మరణధర్మం కలిగినటువంటి జీవి అమృతో భవతి, అమృతతత్వాన్ని పొందుతారు. అత్ర బ్రహ్మ సమశ్నుతే అంటే బ్రహ్మభావాన్ని పొందుతారు. అత్ర అంటే ఇక్కడే జీవన్యేవ, జీవించి ఉండగానే బ్రహ్మత్వాన్ని పొందుతారు. సాక్షాత్ వాళ్ళు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాళ్ళు సాక్షాత్ పరబ్రహ్మమే అవుతారు. ఇది సంక్షిప్తార్థము. దీనికి శాంకర భాష్యం. యదా యస్మిన్ కాలే సర్వా కామాః కామయితవ్యస్య అన్యస్య అభావాత్ ప్రముచ్యంతే. ప్రముచ్యంతే అంటే విడిపడటం, అంటే విశీర్యంతే. యహస్య ప్రాక్ ప్రతిబోధాత్ విదుషో హృది బుద్ధౌ శ్రితా ఆశ్రితాః.
ఏ సమయంలో అయితే అన్ని కామనలు అంటే కోరుకోవలసినటువంటిది ఇంకేమీ లేకుండా, కోరికలు లేకుండా, కోరవలసినటువంటిది లేనటువంటి స్థితి కలుగుతుందో, అటువంటి స్థితి కలుగుతుందో అప్పుడే విడిపడిపోతారు. ఇది సంక్షిప్తార్థంగా చెప్పుకోవటం అయింది. భాష్యంలోను పదచ్ఛేదం చెప్తారమ్మా. హృది మనస్సుకి శ్రితాహ చెందిన యో సర్వే అన్ని కామాహ కోరికలు ప్రముంచతే ప్రముచ్యంతే తొలగిపోతాయో అస్య అతడికి అథ తరువాత మర్త్య మనిషి అమృత అమరుడు భవతి అవుతాడు. అత్ర ఇక్కడే బ్రహ్మ భగవన్ స్థితిని సముస్కృతే పొందుతాడు. సో మనస్సులో ఉత్పన్నమయ్యే యదా యస్మిన్ కాలే సర్వే కామాః కామయితవ్యస్య అన్యస్య అభావాత్, అంటే ఇంకా కోరుకోవాల్సింది ఇంకొకటి ఏది లేకపోవటం. కోరికలే లేనటువంటి వాడికి ఇంకా సాక్షాత్ పరమాత్మను తెలుసుకునే తర్వాత కోరికలు ఉండవు, తెలిసిన తర్వాత అసలు కోరికలు ఉండవు. తెలుసుకోవాల్సింది ఏది అంటే కోరిక అంటూ ఏమీ లేకపోవటంతో, వాటి యొక్క అభావంతో ప్రముచ్యంతే విశీర్యంతే. ఏ అస్య ప్రాక్ ప్రతిబోధాత్ విదుష హృది బుద్ధౌ శ్రిత ఆశ్రితా. కోరికలు లేకపోవడంతో ఏమవుతుంది, బుద్ధిని ఆశ్రయించి ఉండిపోతాడు, నిశ్చలంగా ఉంటాడు అని. ఇక్కడ కారణం ఏంటంటే బుద్ధి ఈ కామనలకి ఆశ్రయం అవుతుందన్నమాట. ఆత్మకి కోరికలు లేవు, కోరికలకి ఆశ్రయం ఏది, బుద్ధి, ఆత్మ కాదు. అందుకనే కామనలు, దీన్నే ఇంకా చెప్పాలంటే సంకల్ప వికల్పాలు అనుకున్నాం కదా. ఈ సంకల్ప వికల్పాలు ఇవన్నీ లేకుండా చూసుకోవాలి మనస్సులో. ఇలాంటి సంకల్ప వికల్ప రహిత స్థితి ఏదైతే ఉంటుందో మనస్సుది, అదే ఆత్మజ్ఞానానికి ముఖ్యమైనటువంటిది. దీన్నే ఇంకొకలా కూడా చెప్తారు, బుద్ధి కామనాం ఆశ్రయ నా ఆత్మ కామ సంకల్ప. ఈ కామమే సంకల్పం. కోరికంటూ లేకపోతే ఏ ప్రవృత్తి ఉండదు. ఇప్పుడు ఏ మనిషి అయినా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు, ఏ కోరిక లేకపోతే ఏమీ చెయ్యడు. దానికి మూల కారణం ఏంటంటే మన ప్రవర్తనకి మూల కారణము కామన. ఏదో ఇది కావాలి, ఇది చదవాలి, అది చెప్పాలి, అది తెలుసుకోవాలి, ఏదో ఒకటి అటు వెళ్ళాలి, ఇది చూడాలి. ఏమీ లేకపోతే మనిషిలో ఏ ప్రవర్తన ఉండదు. అన్నిటికీ మూల స్థానమైనటువంటిది ఏంటంటే కామన, అంటే ఒక సంకల్పము. దీన్నే సంకల్పం అన్నారు. ఇత్యాది శృతి అంతరాచ. అథ తదా మర్త్యః ప్రాక్ ప్రబోధాత్ ఆసీత్ సహ ప్రబోధ ఉత్తరకాలం అవిద్యాకామకర్మలక్షణస్య మృత్యోః వినాశాత్ అమృతః భవతి. కోరికలు కలిగి ఉన్నంత వరకు, కోరికలతోటి మనిషి మెసలుతూ ఉన్నంత వరకు, ఏదైతే అంతఃకరణం అన్నామా, బుద్ధి అన్నామా, ఇవన్నీ అన్నాం కదా, మనస్సు అన్నాము, చైతన్యము ఏదో ఉంది అని అనుకుంటున్నాం. తెలుసుకుని ఉంటే చైతన్యము, లేకపోతే అది లేదు. కామనలు నశించిన తర్వాత అదే జీవి పరమాత్మ అయిపోయింది. అంటే కామన ప్లస్ పరమాత్మ జీవి, జీవాత్మ మైనస్ కామన పరమాత్మ. ఏ క్షణంలో అయితే సర్వకామనల నుంచి ఉపరమిస్తుందో అదే క్షణంలో జీవాత్మ పరమాత్మే అవుతుంది అని అంటాం. కానీ నిజానికి అక్కడ వీడు ఎప్పుడు పడలేదు. బుద్ధిలో కోరిక ఉండటంతో జీవుడు నలిగిపోతున్నాడు. బుద్ధిలో ఎప్పుడైతే కామనలు నశించాయో జీవుడు అమ్మయ్య నిశ్చలుడైపోయాడు. గమన ప్రయోజకస్య మృత్యోః వినాశాత్ గమన అనుపపత్తేః అత్ర ఇహైవ ప్రదీప నిర్వాణవత్ సర్వబంధన ఉపశమాత్ బ్రహ్మ సమశ్నుతే. ఇంకా తను కోరుకోవాల్సింది ఏమీ లేదు. ఏ కోరిక లేనప్పుడు ఇంకా స్వర్గానికి వెళ్ళాలి, లేకపోతే సత్యలోకానికి వెళ్ళాలి, ఉపదేశం పొందాలి, అది లేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. ఆ లోకానికి అంటే ఏంటి, ఇతనికి మిగిలిన లోకాలన్నీ కూడా నశించిపోయినటువంటివి అయిపోయినాయి. ఇదే పరశురాముడి మీద నేను శ్రీరాముల వారి పరశురాముల వారి యొక్క సంభాషణ గురించి సంక్షిప్తంగా చెప్పినప్పుడు, పరశురాముడు ముక్తుడు అవ్వడానికి పుణ్యం అడ్డమవుతుంది. తను చేసినటువంటి పుణ్యం ఏది, దుష్ట శిక్షణ అనేటువంటి కార్యం నెరవేర్చినందుకు ఆ అవతారంలో సహస్రవీర్యార్జునుడు ఇత్యాది వాళ్ళని నిర్జించినందుకు కొంత పుణ్యం వచ్చింది. అంటే లోకోద్ధరణ చేశారు. ఆ పుణ్యలోకాలు నశించాలి. అందులో కలిగినటువంటి పాపాన్ని తొలగించడానికి అప్పటికే పరశురాముల వారు తపస్సు చేశారు సహ్యాద్రి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి. ఇంకా మిగిలింది ఏంటంటే ఆ అవతారంలో లభించినటువంటి పుణ్యం, దాన్ని నశింపచేయాలి. దానికే శ్రీరాముల వారు బాణం ఎక్కుపెట్టి పరశురాముని యొక్క పుణ్యలోకాలను నశింపచేశారు అని వస్తుంది రామాయణంలో చూడండి. సో
ఇప్పుడు ఇతనికి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకొక చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కోరిక లేదు. కాబట్టి ఇక్కడే అత్ర ఇహైవ ప్రదీప నిర్వాణవత్ సర్వబంధన ఉపశమాత్ బ్రహ్మ సమశ్నుతే, అంటే బ్రహ్మైవ భవతి, సాక్షాత్ తను పరబ్రహ్మమే అయిపోతాడు ఇది అర్థః. కదా పునః కామానాం మూలతః వినాశः ఇత్యుచ్యతే. సరే, బాగా ఉంది, చెప్పారు. అంటే ఇవన్నీ మీరు శ్రద్ధగా కనుక గ్రహిస్తే మూడో వల్లిలోకి వచ్చేటప్పటికి కఠోపనిషత్తులో కోర్ ఆత్మజ్ఞానము, దాని యొక్క సాధన టెక్నిక్ అవే చెప్తున్నారు. ఇక్కడ ముందేం చెప్పారు? ఫస్ట్ ఆత్మ పరమాత్మ అనేటువంటి ఉన్నది అనేటువంటిది ఒక నిర్ధారణ కలగాలి. అదేదో లేనిటువంటి వస్తువు అంటే ఎప్పటికీ కూడా మనకి దాని ఏదో శ్రద్ధ కలగదు. ఉంది, నిజానికి ఉంది. పరమాత్మ లేకపోతే అసలు ఇంకే కార్యం ఎలా జరుగుతుంది? దాన్ని రూఢీపరచడం కోసమే పరమాత్మ యందలి భయంతో మేమందరం మా కర్తవ్యాలను చేస్తున్నామని యమధర్మరాజు చెప్పినట్టుగా ఉపనిషత్కారులు చెప్పించారు. దానికి ఇంకా వ్యష్టిలో దాన్ని అన్వయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ 5 గురించి ఎందుకు చెప్పారు? ఆ 5 తత్వాలు ఇందులో ఉన్నాయి, దేహంలో వ్యష్టిలో ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ దేహంలో కూడా అధిదైవతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యందు భయంతో చేస్తున్నారు, ప్రాణంతో సహా. ప్రాణం అంటే ఏంటి? వాయుతత్వం. మనస్సు వాయుతత్వం. ఇలా ప్రతిదీ కూడా పరమాత్మ యందు భయంతో చేస్తున్నారు అని ఆ విధంగా అన్వయించడం జరిగింది వ్యష్టికి సమిష్టికి. ఎప్పుడైతే అన్వయం కుదిరిందో, అన్వయం అర్థమైందో, పరమాత్మ యొక్క అస్తిత్వం అనేటువంటిది అంగీకార్యమైంది. అంతవరకు పరమాత్మ ఉన్నారా, జీవుడు వేరు పరమాత్మ వేరు అనుకుని ఉండవచ్చు. కానీ ఈ వివరణతోటి, ఉపనిషత్కారుల యొక్క ఈ విశ్లేషణ వివరణతోటి జీవాత్మ అనేది ఉంది, కానీ ఇది పరమాత్మకి భిన్నం కాదు. కోరికలు లేకపోతే జీవాత్మే పరమాత్మ. ఇంత సింపుల్గా తీసుకొచ్చేసారు చూడండి. మరి సరే, కదా పునః కామానాం మూలతః వినాశః. మరి ఏ విధంగా కామనల్ని అంటే కోరికల్ని సమూలంగా నిర్మూలించాలి, కోరికల్ని ఎలా నిర్మూలించాలి, ఇది ఇక్కడ ఇది ఉచ్యతే ఇలా చెప్పబడుతుంది. దాన్ని ఎలా నిర్మూలించాలి అనేటువంటిది దానికి ఉపాయం చెప్తున్నారు. తర్వాత మంత్రం 15వది రేపు చెప్పుకుందాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.